హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చినప్పటికి జనవరి 17వ తారీఖు, టైం వచ్చినప్పటికి 2 గంటల 12 నిమిషాలు అయితే అవుతుందన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో అన్ని రకాల స్మార్ట్ టీవీస్ మీద ప్రైజెస్ అయితే రివీల్ అయిపోయినాయి. ఈ ప్రైజెస్ చూసి అయితే మాత్రం నేను షాక్ అయ్యాను. ఇంత మంచి ప్రైస్ డిస్కౌంట్ వీళ్ళు సేల్ చేస్తున్నారా అని చెప్పేసి. కొన్ని రకాల స్మార్ట్ టీవీస్ మీద మనకి 5,000 రూపాయల ప్రైస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంటే, మరికొన్ని రకాల స్మార్ట్ టీవీస్ మీద ఏకంగా 15,000 రూపాయల ప్రైస్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇంత ఎక్కువ ప్రైస్ డిస్కౌంట్కి ఏ రోజు కూడా వీళ్ళైతే సేల్ చేయలేదు. ఇంత ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ సేల్ టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటారో బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి. ఎంత తక్కువ ప్రైస్కి మళ్ళీ ఎప్పుడు కూడా రావని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా కంప్లీట్ చెక్ చేయడం జరిగింది. అలాగే వీటి యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ అయితే ఉంటాయన్నమాట. అంతే తప్ప ప్రైజెస్ తగ్గింది అని చెప్పేసి చెక్ చేయకుండా మీకు అయితే చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి టీవీస్ అన్ని కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ అయితే నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే అవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ వీడియో అక్కడ మీరు పర్చేస్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకోసం కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుండి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీ టైం సేవ్ అవ్వాలని చెప్పేసి పైన నేను మీకు టైమ్ లైన్ స్టాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఏ ఇంచ్ కావాలి అన్న ఆధారంగా టైం లైన్ మీరు డ్రాగ్ చేసుకొని ఆ ఇంచ్ సెగ్మెంట్ అనేటువంటి చూసారంటే మీ టైం అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. వెంటనే మీరు మంచి ప్రైజెస్ స్మార్ట్ టీవీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీ నా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్ యొక్క జెన్యూన్ రివ్యూస్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్తున్నాను, కొన్ని రకాల స్మార్ట్ టీవీస్ మీద డైరెక్ట్ ప్రైస్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొన్ని రకాల స్మార్ట్ టీవీస్ మీద ఏమో ఓన్లీ కార్డ్ ఆఫర్స్ మాత్రమే తీసుకొచ్చారన్నమాట. అయితే మీ దగ్గర ఉండవలసినటువంటి ఇంపార్టెంట్ 3 క్రెడిట్ కార్డ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇది మ్యాండేటరీ కింద ఉండాలి. సెకండ్ వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఇది కూడా మ్యాండేటరీగా మీ దగ్గర అయితే పెట్టుకోండి. థర్డ్ వన్ ఇది ఆప్షనల్ అనమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర పెట్టుకోండి. మంచి ప్రైస్ డిస్కౌంట్లో స్మార్ట్ టీవీ అయితే పర్చేస్ చేసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ మనం 13 సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో TCL V5C అయితే ఉంటుందన్నమాట. ఇది ఫుల్ హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేవని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 14,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారన్నమాట. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 9,929 రూపాయలకే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఇంత తక్కువ రేటుకి ఎప్పుడు కూడా ఈ టీవీ అయితే రాలేదన్నమాట. సో మీరు బ్లైండ్గా దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి LG LR570. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 14,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారన్నమాట. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 11,290 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారన్నమాట, కోకో Q74 టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో టీవీ కావాలి అనుకుంటే మాత్రం మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ అన్నీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్గా 11,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే మాత్రం 7,649 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఒనిడా QZ32 స్మార్ట్ టీవీ అయితే ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. రీసెంట్గా దీని అయితే నేను చెక్ చేయడం జరిగిందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ అన్నీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. TCL V5Cకి కాంపిటీషన్ ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ద స్మార్ట్ టీవీ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో హెచ్డి రెడీ ప్యానల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్గా 11,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 8,549 రూపాయలకి అయితే ఈ టీవీ వస్తుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి Xiaomi A Pro. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 13,249 రూపాయలకి అయితే ఈ టీవీ వస్తుంది. ఇదే స్మార్ట్ టీవీ అమెజాన్లో వచ్చినప్పటికి 11,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. అమెజాన్లో ప్రైజెస్ కూడా మనకు ఆల్రెడీ రిలీజ్ అయితాయని దానికి సంబంధించి వీడియో కూడా చేశారన్నమాట. తమ్నైల్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు అమెజాన్లో కావాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఇది కంప్లీట్గా మనకి 13 సెగ్మెంట్లో ఉన్నటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనం 43 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో సామ్సంగ్ QE F6 అయితే ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ QLED స్మార్ట్ టీవీ అని చెప్పేసి నేను మీకు చాలా స్ట్రాంగ్గా అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా 33,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 29,640 రూపాయలకి అయితే వస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 29,990 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్మార్ట్ టీవీ వచ్చినప్పటికి TCL T6 అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 26,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 18,573 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. HDFC క్రెడిట్ కార్డు ఉంటే 19,590 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఈ టీవీ ఎప్పుడు కూడా రాలేదు. 20,000 రూపాయల పైన ఉండేది అనమాట. ఫస్ట్ టైం ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టీవీ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోండి.
నెక్స్ట్ ఇవి వచ్చినప్పటికి లూమియో విజన్ 7 ఇది ఎక్కువగా అమెజాన్లో సేల్ చేసేవారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో కూడా వెళ్ళైతే సేల్ చేస్తున్నారు అనమాట. ఇది రెగ్యులర్గా 27,000 రూపాయల బడ్జెట్లో వెళ్ళి సేల్ చేస్తున్నారు. మన హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి 23,499 రూపాయలకి అయితే వస్తుంది. మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 24,699 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి ఫిలిప్స్ PQT 8100 ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా 24,000 23,000 రూపాయల బడ్జెట్లో వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా సరే 19,674 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టీవీ ఎప్పుడు కూడా రాలేదన్నమాట. ఎప్పుడు చూసినా 21,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు కనుక ఎక్కువ గేమింగ్ ఆడాలనుకుంటున్నారు, అలాగే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూడాలనుకుంటున్నారు, మీకు అండర్ బడ్జెట్లోనే మంచి స్మార్ట్ టీవీ కావాలి, అది కూడా 144Hz రిఫ్రెష్ ఉన్నటువంటి టీవీ కావాలనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అది మనకి యాసర్ప్యూర్ నిట్రో అన్నమాట. ఇది రెగ్యులర్గా 23,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 18,249 రూపాయలకి అయితే ఈ టీవీ వస్తుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి షామీ సినీ మ్యాజిక్ QLED స్మార్ట్ టీవీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా టాప్ నచ్ అయితే ఉంటుందన్నమాట. మీకు పేరు పెట్టిదైతే మాత్రం ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 29,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 26,799 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చా అంటే మాత్రం మనకి టీవీ సమ్ సినారియోస్లో 23,000 రూపాయల బడ్జెట్లో కూడా వచ్చిందన్నమాట. బట్ 26,000 రూపాయల బడ్జెట్లో పర్వాలేదు. మీకు షామీలో టీవీ కావాలంటే దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ స్మార్ట్ టీవీ వచ్చినప్పటికి LG UA8200 ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా 28,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఉన్నా సరే 23,940 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం 23,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ రావడం అన్నమాట. మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S25e M2 అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. చాలామంది ఏంటంటే S25e ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఈ అనేది ఏంటంటే కంట్రీ వైజ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. S25 M2కి అలాగే S25e M2కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండు టీవీస్ ఒక్కటే అన్నమాట. సో ఓకేనా. ఇది రెగ్యులర్గా 44,900 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా సరే 41,655 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. బట్ ఈ టీవీ మనకు ఆఫ్లైన్లో 40,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది అనమాట. సో మనకి పెద్ద ప్రైస్ డిస్కౌంట్ అయితే లేదు. బట్ ఆన్లైన్లో మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇది మంచి ప్రైస్ డిస్కౌంట్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి 9th స్మార్ట్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్. ఇది మనకి రెగ్యులర్గా 25,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సమ్ సినారియోస్లో 28,000 రూపాయలు కూడా ఇదైతే రీచ్ అవుతూ ఉంటుంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 23,180 రూపాయలకి అయితే వస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 23,440 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఈ ప్రైస్ డిస్కౌంట్లో ఎప్పుడు కూడా రాలేదు. చాలా మంచి ప్రైస్ డిస్కౌంట్గా ఈ టీవీ అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా 43 స్మార్ట్ టీవీస్లో ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ అనమాట. ఇవి మాత్రం పర్చేస్ చేసుకోండి. ఇవి కాదని చెప్పేసి ఇంకేది పర్చేస్ చేసుకున్నా సరే వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీ అయితే కాదు. నెక్స్ట్ మనం 55 స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో లూమియో విజన్ 7 అయితే ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్గా 35,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 31,999 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. క్వైట్లీ మంచి ప్రైస్ డిస్కౌంట్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు థామ్సన్ నెక్సన్ స్మార్ట్ టీవీ కూడా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా వద్దా అని చెప్పేసి, సర్వీస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, ల్యాగింగ్ ఇష్యూస్ ఏమీ కూడా ఇందులో లేవు అన్నమాట. సర్వీస్ వచ్చినప్పటికీ విలేజెస్ అయితే మాత్రం అంత బాగా ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి సిటీస్ అలాగే మెట్రో సిటీస్ అన్నింటిలోని కూడా ఎక్సలెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ వారీగా పెద్ద ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 31,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 29,649 రూపాయలకి అయితే ఈ టీవీ మనం సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి సామ్సంగ్ QE-F6 ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 43,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 40,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 40,490 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో కూడా వర్త్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది ఏంటంటే OLED స్మార్ట్ టీవీ తక్కువ బడ్జెట్లో తీసుకుందామని చూస్తారు. వాళ్ళ కోసం ఏంటంటే LG EVO OLED C5 స్మార్ట్ టీవీ అయితే ఉందన్నమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది, డేపర్ బ్లాక్స్ అయితే ఉంటుంది. మీ డిస్ప్లే క్వాలిటీ అయితే ఇంప్రెస్ అవుతారు అనమాట. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకు పిక్సెల్ బర్నింగ్ ఇష్యూ ఏమీ కూడా ఈ టీవీలో అయితే లేదన్నమాట. సో మీకు LG నుండి మంచి OLED స్మార్ట్ టీవీ కావాలంటే దీని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 1,15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్
క్రెడిట్ కార్డు ఉన్నా సరే ఇది 1,06,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుందన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. మీకు ఓఎల్ఈడి కావాలంటే బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి, ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. నెక్స్ట్ మనకి ఎల్జీ UA8200 కూడా ఉంది. ఇది కూడా 55 సెగ్మెంట్లో పర్చేస్ చేసుకోదగ్గ స్మార్ట్ టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా 39,000 రూపాయల బడ్జెట్లో వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు కానీ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ ఈ రెంట్లో ఏదున్నా సరే 34,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు బ్లైండ్గా అయితే ఈ టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2 S25 M2 అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 55,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 46,500 రూపాయల బడ్జెట్లో వస్తుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే 49,240 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫిలిప్స్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంది. రీసెంట్గా అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. నేను దీన్ని బయట చెక్ చేయడం జరిగింది. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుందన్నమాట. బట్ లోకల్ డిమ్మింగ్ జోన్ ఏదైతే ఉందో అంత బెటర్ అయితే లేదు. టీసీఎల్లో Q6తో కంపేర్ చేసుకుంటే అంత బెటర్ డీపర్ బ్లాక్స్ అనేటువంటి దీంట్లో లేదన్నమాట. బట్ ఈ బడ్జెట్లో అయితే మాత్రం ఇది న్యాయం చేసి పెట్టిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 40,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారన్నమాట. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 37,000 రూపాయల బడ్జెట్లోనే ఇదైతే వస్తుంది. బట్ ఈ బడ్జెట్లో పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రం పర్వాలేదు, పర్చేస్ చేసుకోవచ్చు. 37,000 రూపాయల బడ్జెట్లో మీకు మినీ ఎల్ఈడి కావాలంటే దీని మీద కూడా మీరు అయితే కన్సల్ట్ చేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ మనకి TCL C6K అని చెప్పేసి ఒక మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. మీ అందరికి బాగా తెలిసినటువంటి స్మార్ట్ టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా 50,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ లేదా ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ ఉంటే మాత్రం 42,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా టాప్ నాచ్లో అయితే ఉంటుంది. బ్లీడింగ్ ఇష్యూ ఏమీ కూడా ఈ టీవీలో అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి TCL C7K అని చెప్పేసి హై అండ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంది. ఇది ఎప్పుడు కూడా 70,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది అనమాట. ప్రతిసారి చెక్ చేస్తాను నేను, ఎప్పుడు 70,000 రూపాయల బడ్జెట్ అలా కనపడుతూనే ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 60,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 61,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. మీరు ఒకవేళ 60,000 రూపాయల బడ్జెట్ పెట్టగలము అనుకుంటే మాత్రం ఈ టీవీని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. లైక్ మనం ఓఎల్ఈడి స్మార్ట్ టీవీ చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 2000 లోకల్ డిమ్మింగ్ జోన్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. హై అండ్ లోకల్ డిమ్మింగ్ జోన్ అయితే వస్తుంది. కంప్లీట్గా మీకు ఓఎల్ఈడి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వస్తుందన్నమాట. చెప్తున్నాను కదా, మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది కంప్లీట్గా 55 ఇంచ్ స్మార్ట్ టీవీస్లో మీరు పర్చేస్ చేయవలసినటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనం 65 ఇంచ్ స్మార్ట్ టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి యాసర్ ప్యూర్ నిట్రో అయితే ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. 65 ఇంచ్లో కూడా దీని చెక్ చేశాను అనమాట. ఏ ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 38,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 34,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని పర్చేస్ చేసుకోండి. సో మీకు ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. ఎక్సలెంట్ సర్వీస్ అయితే యాసర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి హైయర్ H6F. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అనమాట. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా టాప్ నాచ్లో ఉండడం జరుగుతుంది. సర్వీస్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్గా 60,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్నారంటే 49,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 50,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ బడ్జెట్ అయితే మాత్రం ఎక్సలెంట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మీరు బ్లైండ్గా దీని అయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2 S25B M2 అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 75,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నా సరే ఈ టీవీ 66,215 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మీరు ఇంకా కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టగలమనుకుంటే సోనీ బ్రావియా 7 అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అని చెప్పేసి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా 188,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 176,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు సోనీలో ఓఎల్ఈడి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే సోనీ బ్రావియా 8 M2 అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 2,97,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 2,88,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఇంత బడ్జెట్ మా వల్ల కాదు బ్రో, తక్కువ బడ్జెట్లోనే ఇంకా టీవీస్ అయినా ఉన్నాయని అడిగితే మాత్రం కుకా Y74 Pro అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంది. సో ఈ టీవీ మీ అందరూ తెలిసిందే కదా. ఇది కూడా మనం 64 ఇంచులు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 40,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారన్నమాట. మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి 35,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి TCL C6K. ఇది కూడా మనం 65 సెగ్మెంట్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు.
చాలామంది అంటున్నారు 65 సెగ్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, నిజమేనని చెప్పేసి. సో 100% అయితే మిత్ మాట. ఎక్కడో 1000లో ఒకళ్ళకో ఇద్దరికో ప్రాబ్లమ్స్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల రావచ్చేమో తప్ప సో పర్చేస్ చేసిన ఎవరికి కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. నేను చాలామంది రికమెండ్ చేశాను, ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు నాకు చెప్పలేదన్నమాట. సో మీకు కావాలంటే ఈ టీవీని ఆరామ్స్గా 65 సెగ్మెంట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా 70,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 64,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా 65 సెగ్మెంట్లో మీరు పర్చేస్ చేయవలసినటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. ఇవి కాదని చెప్పేసి ఇంకేమీ కూడా పర్చేస్ చేయకండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతారేమో మోటర్లా ఉంది, రియల్మీ ఉంది, ఇంకా ఏవేవో రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మరి వద్దా అని చెప్పేసి. అవన్నీ కూడా మనకు 2026లో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ అయితే కాదు. అందులో మనకు 2026లో ఉండవలసినటువంటి ఫీచర్స్ ఏమీ కూడా లేవన్నమాట. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీరు బ్లైండ్గా వాటిని పర్చేస్ చేసుకుంటే మాత్రం 2026లో మనకి వీడియోలో వచ్చేటువంటి అప్గ్రేడ్స్లో ఆ టీవీస్ అయితే సూటబుల్ కాక మీరు చాలా సఫర్ అయితే అవ్వడం జరుగుతుంది. చాలా ఫార్మాట్స్ అయితే సపోర్ట్ చేయదు. ఆ తర్వాత మీరు 5 స్టిక్స్ ఇటువంటి కనెక్ట్ చేసుకుని అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందు గురించే ఈ టీవీస్ మాత్రం మీరైతే పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడైతే ఉంటుంది. అక్కడైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది, ప్రతి మెసేజ్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యనక్ తెలుగు.